ఎటువంటి కోరిక ఉన్నా సరే ఈ ఆలయానికి ఒక్కసారి విచ్చేసే చాలండి. అమ్మవారు మీ కోరిక నెరవేర్చి పంపిస్తారు. 5 వారాలు ఈ అమ్మవారి ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు బావిలో వెలిచారండి. కొంగు బంగారమై వెలిచారు. దాదాపు 10 లక్షల మంది వరకు ఈ ఆలయానికి వస్తారు. కింద బావిలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీద జమదగ్ని అయ్యవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వెళ్దాం రండి. ఈ ఆలయం వచ్చి బల్కంపేటలో ఉంది. ఈ ఆలయానికి మనం బస్సెస్ లో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. లేదా నేను కింద డిస్క్రిప్షన్ లో మ్యాప్ పెడతాను, చూసుకొని రండి. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఈ ఆలయానికి వెళ్ళానండి. శనివారం ఉదయం. ఎందుకంటే నేను ఒక టెంట్ బుక్ చేసుకుందామని వెళ్ళాను. కోరిక నెరవేరిన వాటికి అమ్మవారికి యాటని సమర్పిద్దామని వెళ్ళాను. వచ్చే వారికి అక్కడ కింద రిజిస్టర్ లో మన నేమ్ ఎక్కియాలండి. డైలీ 30 మంది మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక్కడ మనకి రూమ్స్ గానీ కింద టెంట్స్ గానీ అలౌట్ చేస్తారు. శనివారం ఉదయం వచ్చానండి. ఇక్కడ రూమ్ సర్వీస్ గానీ మెయింటెనెన్స్ చూసే చాలా చెత్తగా వరెస్ట్ గా ఉంది. కాకపోతే వీళ్ళు మార్నింగ్ 6 o'clock 5 o'clock మొత్తం క్లీన్ చేస్తారు. కొద్దిగా బాగానే ఉంటుంది. చాలా మంది నైట్ 1 o'clock 12 o'clock నుంచే వెయిట్ చేస్తారండి. రిజిస్టర్ లో 13 మెంబర్స్ కి మాత్రమే స్లాట్స్ ఇస్తారు ఇక్కడ నివసించడానికి. చాలా మంది మార్నింగ్ వచ్చేసి మాకు ఇట్లా కాటేజ్ కావాలి, లైక్ ఇట్లా మాకు టెంట్ కావాలి, మేము అమ్మవారికి బోనం ఎక్కిద్దాం అని చెప్పి వస్తారు. చాలా మందికి రూమ్స్ లైక్ ఇలా కాటేజెస్, షెడ్స్ లాంటివి ఏవి దొరకవు. ప్రతి ఒక్కరికి నేను ఒకే సజెషన్ ఇస్తాను. బిఫోర్ 4 o'clock 3 o'clock ఈ ఆలయం కాడ ఉండండి. ముందు రోజు మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నది కదండి, ఇక్కడనే అంది మనకి టెంట్ వేసి ఇస్తారు. సో నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చాను. పరిస్థితి అయితే ఇలా ఉంది, అస్సలకి బాగాలేదు. ముందు రోజే నైట్ క్లీన్ చేసుకోవాలి. కాకపోతే చాలా మంది దావత్ చేసుకుని 11-12 అవడం వల్ల వీళ్ళు క్లీన్ చేయరు. నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేస్తారు. మీరు చూస్తున్న ఈ స్థానం ఏంటంటే రేణుక ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి దేవాలయంలో ఇక్కడ అమ్మవారికి యాటని కానీ కోడిని కానీ సమర్పించిన తర్వాత ఇక్కడ కట్ చేస్తారండి. సో ఎవరికైనా సరే ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసుకుందామన్నా, బర్త్డే చేసుకుందామన్నా, మ్యారేజ్ చేసుకుందామన్నా, ఇంకా ఇతర ఫంక్షన్లు ఏవి చేసుకుందామన్నా ఇక్కడ మీకు చిన్న స్థలం కావాలంటే ముందు 4 o'clock రావాలి. లేదా 2 o'clock లేదా 3 o'clock వచ్చేసి ఇక్కడ రిజిస్టర్లో మీ నేమ్ ఎంట్రీ చేసుకోండి. తర్వాత 7 o'clockకి ఒక్కొక్కరి పేరు చెప్పి ఇస్తారు. సో నేను మార్నింగ్ 4 o'clock నా నేమ్ అయితే రిజిస్టర్ చేయించుకొని, లాస్ట్ పేరు 30 నంబర్ నాదే ఉంది, రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ బయటకు వచ్చి ఆలయం పరిస్థితి చూస్తాను. ఇక్కడ దాదాపు 5:30 సమయం అవుతుంది. ఆలయం గేట్లు అయితే తెరిచారు కానీ గర్భాలయం గుడిలో గేట్లు మాత్రం తెరవలేదండి. చుట్టుముట్టు అయితే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మీరు చూసిన పెద్ద విగ్రహం రాజరాజేశ్వరి మాతది విగ్రహం అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపు ఒక 2 గంటల తర్వాత మనకి ఇక్కడ కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదండి. అంత రష్, అంత పబ్లిక్ ఉంటది. సో ఈ విండో దగ్గరనే అండి మనకి రూమ్స్ అనేది, లైక్ మనకు కాటేజెస్ కానీ దాన్ని ఏమంటారు, షెడ్స్ ఏవైతే తీసుకుంటామో అవి అలౌట్ చేస్తారు. ఇక్కడ ఒక్క ఆధార్ కార్డు మీద ఒక్కరికే ఇస్తారండి. అంటే ఒక్కరికి కేటాయించే స్థలం దాదాపు ఒక 10 నుంచి 15 మంది వరకు కూర్చోవచ్చు. అదే ఇద్దరికైతే ఒక 40-50 మంది కూర్చోవచ్చు. సో ఆధార్ కార్డు పక్క జిరాక్స్ తీసుకుని వెళ్ళాలండి, మ్యాండేటరీ. లేకపోతే ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, నేను మీకు ఫర్దర్ వీడియో చెప్తాను. ఇక్కడ షాప్ ఇక్కడ మీరు 4 o'clock అయినా 3 o'clock అయినా వాళ్ళు ఓపెన్ చేస్తారు ఫోన్ చేస్తే. మీరు మర్చిపోకండి, ఇక్కడ గనక మీరు స్థలం తీసుకోవాలనుకుంటే ఒక్క రోజుకి పక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. ఒక్కరికి 1 మాత్రమే ఇస్తారు, ఇద్దరికి 2 ఇస్తారు. సో దయచేసి వెళ్ళండి. తర్వాత మనకి ఉదయం 7:30కి ఇక్కడ ఒక్కొక్కరి పేరు లైన్ గా లిస్ట్ వైజ్ గా వీళ్ళు పిలుస్తారు, పిలిచి ఇస్తారు. సో మీన్ వైల్ ఇప్పుడు మనం మార్నింగ్ చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కొంచెం క్లీన్ గా ఉంది, క్లీన్ చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 7:30 సమయం అవుతుంది. మీరు ఇక్కడ పిల్లర్ మీద అబ్జర్వ్ చేసినట్టయితే A1 A2 B1 B2 C1 C2 అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క పిల్లర్ మీద ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్కరికి జాగిస్తారు. మీరు 20 నుంచి 30 లేదా 40 మంది వరకు ఈ ఆలయానికి వెళ్దాం అనుకుంటున్నారు, ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఒక్కరికి సరిపోదండి. 2 ఆధార్ కార్డులు తీసుకోండి, 2 వెళ్ళండి. మీరు చూస్తున్నారు కదా, ఒక పిల్లర్ నుంచి ఒక పిల్లర్ గ్యాప్ చాలా చిన్నగా ఉంది, సరిపోదు. సో 10 మంది 20 మంది పోతే ఒక్కరికి కేటాయించే స్థలం తీసుకోండి. ఇంటి నుంచి వచ్చే వాళ్ళు ఎటువంటి భగవానాలు కానీ, ఎటువంటి గిన్నెలు కానీ, గ్యాస్ కానీ ఏవి కానీ తీసుకురావద్దు, ఇక్కడ అనుమతించరు. మీరు ఏమన్నా తెచ్చుకోవాల్సి ఉంటే ఓన్లీ ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే తెచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ భగవానాలు కానీ, కూర భగవానాలు కానీ, తర్వాత మనకి క్యాన్స్ కానీ, వాటర్ క్యాన్స్ కానీ, కూల్ క్యాన్స్ కానీ, నార్మల్ క్యాన్స్ కానీ అన్ని ప్రొవైడ్ వీలే చేస్తారు, ఫ్రీ కాదు, పైసలకి. నాతో ఒక అన్న అయితే మాట్లాడుతున్నావు, ప్లీజ్ నా ఆధార్ కార్డు ఇస్తాను, నా కోసం ఒక ఎక్స్ట్రా తీసుకోవాలన్నారు. కానీ అలా ఇవ్వరండి. ఒక్క ఆధార్ కార్డు మీద ముందే ఎంట్రీ చేసుకుంటారు, ఎంట్రీ చేసుకున్న దాన్ని బట్టి ఇస్తారు. తర్వాత
అన్నా నాకు ఇంకొక స్థలం కావాలి అన్న ఇవ్వరు. సో ముందే చెప్తున్నానండి, ఎవరైనా మీరు ఏ ఫంక్షన్ చేద్దామన్నా ఎర్లీ మార్నింగ్ 3:00, 4:00 వచ్చి బుక్లో సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేపియండి. నేను 2 తీసుకున్నాను, నాకు 1800 రూపీస్ పడిందండి. సో ఇలా మనకు ఒక ఫామ్ ఇస్తారు, ఒక చిట్టి లెక్క. ఆ చిట్టి తీసుకెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది. స్థలం బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డు మర్చిపోయి ఉంటే జిరాక్స్ ఇక్కడికి రండి. మీకు ఈ షాప్ పక్కనే ఒక గల్లీ కనిపించదు కదా, ఆ గల్లీ లోపలికి వెళ్తే ఫోన్ నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు డోర్ తీసి జిరాక్స్ తీసిస్తారు. ఆలయం ఆపోజిటే ఉంటుంది ఆ గల్లీ. తర్వాత నేను ట్రైన్ ఎక్కేసి ఎంఎంటీఎస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళానండి. కేవలం 5 రూపాయలు మాత్రం. మార్నింగ్ వచ్చేటప్పుడు ఎంఎంటీఎస్ అంత మార్నింగ్ ఉంటుందో లేదో అని 150 రూపాయలకి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ డే, ఈరోజు సండే అండి, ఇక్కడికి వచ్చేసి నేను నిన్న తీసుకున్న ఫామ్ ఏదైతే ఉందో స్లిప్, అది నాకు ఇచ్చాను. ఆ స్లిప్ వీళ్ళు తీసుకొని తర్వాత మన నేమ్, మన ఫోన్ నంబర్ రాసుకొని మనకి ఏమేమి కావాలి, ఎన్ని వాటర్ క్యాన్స్ కావాలి, ఎన్ని చైర్స్ కావాలి, ఎన్ని బగోనాలు కావాలి, ఎన్ని కిలోలవి కావాలి, సైడ్ వాల్స్ ఎన్ని కావాలి, కింద వేసుకునే మ్యాట్స్ ఎన్ని కావాలి, ప్రతి ఒక్కటి అండి. చైర్ టేబుల్, సిట్టింగ్ టేబుల్, ఏదైనా ప్రతిది అవైలబుల్ ఉంటుంది. ప్రతి దానికి రేట్ ఉంటుంది. అడ్వాన్స్ 1500 కట్టాలి. తర్వాత ఇక్కడ దాని ఆపోజిట్ ఒక రూమ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే వాళ్ళకి స్లిప్ ఇస్తే మనం ఏవేవైతే సామాన్లు తీసుకున్నామో ఆ సామాన్లు అన్ని ఇస్తారు. తీసుకొని వచ్చి మనం తీసుకునే స్థలం దగ్గర బోనం చేసుకునే వాళ్ళు ఇలా అమ్మవారికి బోనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చాలా మంది యాటని బోనం చేసిన దగ్గరనే అమ్మవారికి జట్కిప్పిస్తారు. లేదా మన ఇంటి బోనంతో పాటు ఆలయం దగ్గర తీసుకెళ్లి ఆలయం బయటనే సాక పెట్టేసి దానికి కావాల్సిన అన్ని లైక్ కళ్ళు గాని, కోటర్ గాని, వాటర్ గాని దానికి ఇప్పించి జట్కిప్పిస్తారు. తర్వాత మనం ఇక్కడ ముందుగా డప్పులతోటి చేసిన బోనాన్ని తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఇలానే బ్యాండ్ వాళ్ళు ఉంటారండి. మీరు 300కు మాట్లాడుకొని వాళ్ళు 1000 రూపాయలు, 2000, 1500 అంటారు. కాదు, 300, 400కు వస్తారు. సో మీరు చూసి మాట్లాడుకోండి, ముందే మాట్లాడుకోండి. మనం బోనం చేసే సమయంలో చాలా మంది వచ్చి మీకు బ్యాండ్ కావాలా, డప్పులు కావాలని అడుగుతారు. సో మీరు వాళ్ళకి మాట్లాడుకొని వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోండి. బోనం చేసేటప్పుడు మీరు పొరపాటు చేయకండి. బోనం ఎత్తిన తర్వాత మీరు సాక పెట్టండి. తర్వాత ఈ ఆలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు ముందు కూడా సాక పెట్టండి. తర్వాత ఒక చిన్న బిందెలో తీసుకెళ్ళి ఇక్కడ దేవాలయం దగ్గర కూడా బయట సాక పెట్టేసి గర్మకాడ వెళ్ళండి లోపలికి. కానీ ఇక్కడ చూశారా, కొన్ని వేల మంది అండి చీమల్లెక్క కనిపిస్తున్నారు కదా, అడుగు తీసి అడిగి వెయ్యలేము. ఏ ఆదివారం వెళ్ళినా సరే కొన్ని వేల మంది, కనీసం కొన్ని లక్షల మంది అయితే ఈ ఆలయానికి విచ్చేస్తారండి. చాలా అంటే చాలా మంది భక్తులతోటి కిటకిటలాడిపోతుంది ఆదివారం అయితే. ప్రతి ట్యూస్డే, ఫ్రైడే, సండే మాత్రం చాలా మంది అండి, కొన్ని వేల మంది. మనకు దర్శన భాగ్యం దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది. అంత వెయిటింగ్ ప్రాసెస్ ఉంటుంది. బోనం చేసే వాళ్ళ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అంటే ఇన్ని వేల మందిలో బోనం అట్లా ఎత్తుకొని లోపలికి వెళ్ళాలంటే కూడా ఒక పెద్ద ఛాలెంజే అనిపిస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఆదివారం పూటనే అమ్మవారికి శక్తులు, లేదా మంగళవారం పూట, శుక్రవారం పూటనే విపరీతమైన ఎనలేని శక్తులు ఉంటాయని అనుకోకండి. అవన్నీ మూఢనమ్మకాలు. ఏ రోజైనా అమ్మవారికి అంతే పవర్, అంతే శక్తి ఉంటుంది. ఏది ఈ రోజున వీక్ ఉండడము, ఈ రోజున స్ట్రాంగ్ ఉండడం, ఇవన్నీ కావండి మూఢనమ్మకాలు. ఏ రోజు అయినా ఇంతే విశేషంగా ఉంటుంది. సో మీరు ఆలయానికి వెళ్ళే ముందు ఫస్ట్ మీకు గణపతి దేవుడు కనిపిస్తాడు. అక్కడ దర్శనం చేసుకొని ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత శివుని అంశమైన జమదగ్ని విగ్రహం ఉంటుంది మీద త్రిశూలంతో. అక్కడ స్వామివారిని దర్శించుకోండి. తర్వాత కింద బావిలో వెలిచిన రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎవరైతే బోనం చేస్తారో ఫస్ట్ అక్కడ బోనాన్ని సమర్పించండి. నేను చూపిస్తాను అది చివరిలో. అక్కడ అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చి తర్వాత జమదగ్ని మీద దర్శించుకున్న తర్వాత కింద బావిలో వెలిచిన రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఒకప్పుడు ప్రదక్షిణలు చేయడానికి చాలా స్థలం ఉండేది. ఇప్పుడు మొత్తం మనకి 5-6 రోలు ఉంటాయండి. లోపలికి వెళ్ళాలంటే దాదాపు నాకు 2-3 గంటల సమయం పట్టింది. అంత ఇసుకేసే రాలంత జనం వచ్చారండి ఈ ఆలయానికి. ప్రతి ఆదివారం వస్తారు. ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు కదా, ఇది ఒకప్పుడు బావి ఉండే అండి. ఈ బావిలో అమ్మవారు స్వయంభుగా అంటే అమ్మవారు వెలిచారండి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అష్టాదశ శక్తిపీఠాలని మొత్తం దర్శించుకున్న దానితోటి సమానం అండి. మీరు ఏ ఒక్క శక్తిపీఠాన్ని దర్శించుకోకపోయినా ఇక్కడకు వచ్చి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోండి. మీరు అన్ని శక్తిపీఠాలను దర్శించుకున్న దానితోటి సమానం. దాదాపు 700 సంవత్సరాల క్రితం అమ్మవారు వెలిచారండి ఇక్కడ బావిలో. 700 సంవత్సరాల క్రితం. ఇది మొత్తం మనం ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డామో ఇది ఇలాంటి స్థలం కాదండి. ఇక్కడ మొత్తం ఫార్మర్స్ అందరూ ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళండి. కంప్లీట్ మనకు హైదరాబాదే కాదు, హైదరాబాద్ అనే పేరే లేదు. ఇది మొత్తం ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇక్కడ
రైతులు వచ్చి పంటలని పండించుకునేవారండి ఇక్కడ. కానీ 700 సంవత్సరాల తర్వాత ఆ పూర్వీకులు కూడా ఊహించరు ఇంత పెద్ద దేవాలయం అవుతుందని, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని. ఈ అమ్మవారి మహిమలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే అండి. అమ్మవారిని 700 సంవత్సరాల క్రితం ఏమైందంటే, మనం ముందుగా కిందికి అట్లా మీద జమదగ్నిని దర్శించుకున్న తర్వాత కిందికి వచ్చి బావిలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవాలి. సో సండే, ట్యూస్డే, ఫ్రైడే చాలా రష్ ఉంటుంది వరకు ఇక్కడ వీడియోస్, ఫొటోస్ కూడా తీయనివ్వరు. మంచిగా మీరు మాత్రం మనస్ఫూర్తిగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. ప్రతి శారద నవరాత్రులకి 9 రోజులు అమ్మవారికి చాలా అలంకరణలు, చాలా విశేషమైన పూజలు చేస్తారు. ఇక్కడ చూశారు కదండి, బావిలో వెలిచిన రేణుక ఎల్లమ్మ తల్లి. మీకు బంగారంతో తల కనిపిస్తుంది కదండి, దాని వెనుకల ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంది. ఆ నీరుతోటి మనము తీర్థం తీసుకుంటే మనలో ఉన్న ఎటువంటి రోగమైనా సరే నాశనం అవ్వాల్సిందే. ఆ నీరు తీసుకెళ్లి మనం స్నానం చేసుకునే నీళ్ళలో కలిపి స్నానం చేసుకుంటే గజ్జి, దురద, తామర ఎటువంటి రోగాలున్నా సరే మటుమయం అవ్వాల్సిందే అండి. మీరు నమ్మరు, ఇక్కడ ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా పూజ చేసుకుని వెళ్తారు. వాళ్ళు రీసెర్చ్ చేశారంట. ఈ ఆలయం గురించి ఇంటర్నెట్ సర్కిల్లో చాలా చెక్కలు కొడితే చాలా విశేషంగా ఉంది ఏంటి అని చెప్పేసి దోలాడితే ఈ ఆలయం ప్రత్యేకత తెలుసుకొని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చి మొక్కి వెళ్ళేవాళ్ళు. ఈ ఆలయంలో నలుమూలల మీరు ఎటు సైడ్ చూసినా అమ్మవారి ప్రతిబింబమే, అమ్మవారి రూపమే, అమ్మవారి అంశాలే కనిపిస్తాయి చిత్రపటాలతోటి. 700 సంవత్సరాల క్రితం ఏమైందంటే, ఒక రైతు ఇక్కడ అతని పొలాన్ని దున్నుతున్నప్పుడు గడ్డపారతోటి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి ఒక రాయికి తాకిందండి. ఆ రాయి ఏంటి అని చెప్పేసి ఎంత తవ్వినా ఎంత గుంజినా బయటికి రావడం లేదు. తర్వాత అక్కడ స్థలాన్ని క్లీన్ చేసి చూస్తే అమ్మవారు కనిపించారు. ఇది అమ్మవారి విగ్రహం ఉంది, ఏ దేవత అని తెలుసుకుందామని చెప్పేసి శివశక్తులని పిలిపించి చెక్ చేయించారండి. శివశక్తులు నిర్ధారించారండి ఇది రేణుక ఎల్లమ్మ తల్లి, ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లికి పూజ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి అక్కడ బావిలో ఉన్న అమ్మవారికి విగ్రహాన్ని బయటికి తీయకుండా, అంటే వాళ్ళు విశ్వం ప్రయత్నించారండి, ఆ విగ్రహం బయటికి రాలేదు. తర్వాత ఆ బావిలో ఉన్న విగ్రహానికి అప్పటి నుంచి అందరు అక్కడనే పువ్వులు అన్ని వేసి పూజ చేసేవాళ్ళు. చాలా మహిమలు చూపించిందండి అమ్మవారు. ఎలా అంటే, నా కూతురికి పెళ్లి అవ్వడం లేదమ్మా అని చెప్పేసి ఒక రైతు కోరుకుంటే 6 నెలలు తిరగక ముందుకే వాళ్ళ ఇంటిలో శుభకారం జరిగిందండి. తర్వాత ఒకరు హాస్పిటల్ పాలై చావు బ్రతుకుల్లో ఉంటే అమ్మవారికి కోరుకుంటే వాళ్ళు బ్రతికారండి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒకరికైతే అప్పు బాధల్లో ఊరేసుకొని చనిపోదాం అనుకున్నప్పుడు అమ్మవారికి ఒక కోరిక చివరిగా కోరుకున్నప్పుడు నెక్స్ట్ డేనండి ఎటువంటి అప్పు ఉన్న అమ్మవారు తీర్చేశారు. బంగారం, ధనము ప్రాప్తించిందండి అతనికి. ఇలా చాలా మహిమలు ఉండడం వల్ల ఒకదానికొకరికి ఒకరికొకరు ఇట్లా చెప్పడం వల్ల ఒక నోరు నుంచి ఇంకొనరికి చెప్పడం వల్ల కొన్ని వేల మంది కాక కొన్ని లక్షల మందికి కంప్లీట్ మన ఇండియా నుంచే కాదండి ఇతర కంట్రీస్ నుంచి కూడా ఈ ఆలయానికి అమ్మవారిని చూసి దర్శించుకోవడానికి వస్తారండి. ఎందుకు అంటే అంత విశిష్టమైన, పవిత్రమైన చరిత్ర కలిగిన దేవాలయం అండి ఇది. మన అదృష్టం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే మన హైదరాబాద్లో అమీర్పేట అనే ఒక ఏరియాలో బల్కంపేట్లో ఎల్లమ్మ తల్లి ఉంటుందండి. సంస్కృతంలో హేమలాంబ అంటారు. అంటే హేమలాంబ అంటే హేమ అంటేనేమో బంగారం, మాంబ అంటేనేమో తల్లి, అంటే హేమలాంబ అని పిలిచేవారు. రేణుక ఎల్లమ్మ తల్లి అయ్యా పిలిచి కొలుచుకునే వాళ్ళండి ప్రతి ఒక్కరు. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రతి శుక్రవారం, ప్రతి ఫ్రైడే ఈ దేవాలయంలో రేణుక ఎల్లమ్మ తల్లి బల్కంపే దేవాలయంలో అన్నదానం చేశారండి. ధన, గొప్ప, బీద అంటూ ఏ భావాలు ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి. అక్కడ మనము గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వస్తే మనకి పోచమ్మ తల్లి ఉంటుంది. ఫస్ట్ పోచమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత దాని పక్కనే నాగదేవత విగ్రహం ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించండి. ఎవరైతే అమ్మవారికి బోనం ఎక్కిస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ మీరు ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి బోనాన్ని సమర్పించండి. అమ్మవారికి బోనమన్నం అంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రీతి పాడుతండి. అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. కోరికలు నెరవేరకపోయినా మీరు కోరిక మొక్కుదాం అనుకున్న మీరు కుండలో, నల్ల కుండలో బోనం కానీ కొంతమంది రాగి బిందెల్లో కానీ, కొంతమంది ఇత్తేడు, స్టీల్, అంటే ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు చేస్తారండి. మనకు బోనం అక్కడ సమర్పించిన పక్కనే బంగారంతో అమ్మవారు, అంటే బంగారు విగ్రహంతో అమ్మవారు ఉయ్యాలలో ఊగుతుందండి.
మొత్తం మనకి అద్దాల మేడలా ఉంది. ఈ దేవాలయానికి నేను చెప్తున్నాను కదా, మీరు మీ జీవిత కాలంలో మీకు గనక సమయం ఉంటే ఆషాఢ మాసంలో మొట్టమొదటి మంగళవారం అమ్మవారికి కళ్యాణం చేస్తారండి. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది ఈ అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి వస్తారు. మీ జీవిత కాలంలో ఒక్కసారైనండి ఈ ఆలయానికి విచ్చేయండి. ఆషాఢ మాసం మొత్తం బలకంపేట మొత్తం జనసముద్రంతో నిండిపోయి ఉంటుందండి. మీరు గనక ఈ ఆలయానికి మాత్రం ఒక్కసారైనా విచ్చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, అమ్మవారికి చీర సారేలు అంటారు కదా, ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. అలాగని ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తారండి. మీరు ఇక్కడ చూడండి, ఎటు చూసినా జనాలే ఉన్నారు, ఎటు చూసినా భక్తులే ఉన్నారండి. ఏ రూమ్కి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ ఉపాలయానికి వెళ్ళినా ఇక్కడ సైడ్ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టం అండి. నాకు అడిగితే ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనకి నిలబడడానికి చోటు కూడా దొరకదండి. కనీసం కూర్చోడానికి జాగ కూడా దొరకదు. ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కనీసం మీ వయసు ఎంతో అంతసేపు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి వెళ్ళండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళండి, లేదా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళండి. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అండి. మనము గనక బాధతోటి ఈ ఆలయానికి వస్తే సంతోషంతో అమ్మవారు పంపిస్తారని చెప్పేసి చాలా మహిమ కలిగిన అమ్మవారండి. ఇక్కడ బయటనే మనకి ఆలయం లోపట చీరలు కూడా అమ్ముతారండి. మీకు కావాలంటే చీరలు తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి, అమ్మవారికి సమర్పించాలి, మీరు మర్చిపోయినా సరే ఇక్కడ కొనుక్కోండి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి, అక్కడ మనకి ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు కదా, ఇక్కడ వినాయక స్వామి ఫస్ట్ ఉంటారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి కొబ్బరికాయ కొట్టే స్థలం, మరియు మీరు ఏదైనా కోరిక కోరుకొని ముడుపు అమ్మవారికి కట్టాలనుకుంటే ఆ స్థలం అటు సైడ్ ఉంటుంది. వినాయక స్వామి లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టేది ముడుపు కట్టే స్థలం ఉంటుంది. అక్కడికి వెళ్దామంటే కనీసం కాలు తీసి కాలు వేసి అంత జాగ కూడా లేదు, జనసముద్రంతో నిండిపోయారండి. సో మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ యూస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. మీకు ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఈ ముందు మనకి అమ్మవారి కానీ ఇతర దేవుళ్ళ కానీ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పటాలు కానీ మనకు అమ్ముతారండి. మీకు కావాలంటే ఇంటికి తీసుకెళ్ళండి, లేదా ఇతరులకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఏం చేయాలని చెయ్యండి. ఇది హోమం చేసే స్థలం అండి. ఇక్కడ హోమాలు చాలా విశేషంగా చేస్తారు. దీని వెనుకలనే మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. ప్రసాదం కౌంటర్ కూడా చాలా పెద్ద లైన్ తోటి ఉంటుందండి. చాలా ప్రసాదం అయితే ఇక్కడ తింటే మస్తు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పులిహోర కానీ లడ్డు కానీ వడ కానీ ఇస్తారండి ప్రసాదంగా. మీకు ఒక చూడముచ్చట సన్నివేశం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సాక పెడుతున్నారు కదండి, చూడండి తల్లి వాళ్ళ పిల్లలను పట్టుకొని సాక పెట్టిపిస్తున్నదండి. ఇది అండి మనము ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకు నేర్పియాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని గుడికి వెళ్ళడము, మన సంస్కారాలు, మన సాంప్రదాయాలు, మన ఆలయాల విశేషాలు, దేవుల గురించి చరిత్రలు, పురాణాలు అన్ని నేర్పించాలని చెప్పేసి కోరుతున్నాను. నాకెందుకో బయట నుంచి చూసిన ప్రతిసారి ఈ ఆలయానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సక్సెస్ఫుల్ గా నేను 2 సారి దర్శనం చేసుకున్నానండి. ఎందుకో తెలియదు, 2 సారి ఎంత సమయం పట్టినా పర్వాలేదు అని చెప్పేసి 2 సారి అమ్మవారి అనుగ్రహం తీసుకున్నాను. తర్వాత నేను మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎవరైతే ఎంఎంటీఎస్ నుంచి వస్తారో, ఫలక్నామా నుంచి, లింగంపల్లి నుంచి మీరు ఎటు మధ్యలో ఏ స్టాప్ ఉన్నా సరే ఎంఎంటీఎస్ ఉందండి. దాదాపు 5 రూపాయలే ఛార్జెస్ పడతాయి ఈ ఆలయానికి రావడానికి. హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ లో ఎటు సైడ్ ఉన్నా సరే మనకి ర్యాపిడో, ఊబర్, ఓలా సర్వీస్ ఉందండి. దాదాపు 200 నుంచి 300, 500 ఫేర్ పడుతుంది మనకి. లేదా మనకి హైదరాబాద్ నుంచి మనకు చాలా మెట్రోస్ కూడా ఉన్నాయి అమీర్పేట వరకు. అమీర్పేట నుంచి మనము ఆటోలో 10 రూపీస్ ఇస్తే ఆటోలో డ్రాప్ చేస్తారు. లేదా చాలా మందికి కోటి నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ అమీర్పేటకి నెంబర్ ఆఫ్ చాలా బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇతర రాష్ట్రాల నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి ఏ స్టేట్ నుంచైనా సరే రావడానికి మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయండి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ఎక్కడ దిగినా సరే మనకి అక్కడ ఎంఎంటీఎస్ ఎక్కి రావచ్చు, లేదా మెట్రో ఎక్కి రావచ్చు, లేదా బస్ పట్టుకుని రావచ్చు, లేదా ర్యాపిడో, ఊబర్, ఓలా ఏది బుక్ చేసుకున్నా రావచ్చు అండి ఈ ఆలయానికి. మీకు రావాలి అనే దృఢమైన సంకల్పం ఉంటే మీరు ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం నిజమండి, నాకు చాలా మంది అయితే చెప్పారు, ఇక్కడ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా పెద్దవాళ్ళు కానీ నాకు చెప్పింది ఏంటంటే, ఈ ఆలయంకి వచ్చి ఎటువంటి కోరిక కోరుకున్నా సరే 5 వారాలు అమ్మవారికి వచ్చి పూజ చేస్తే తప్పకుండా ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే అమ్మవారు నీ కోరికని నెరవేర్చి నీ కాలం ముందు పెడుతుందండి. అంత పవిత్రమైన, అంత విశిష్టమైన దేవాలయం ఈ దేవాలయం.
నా మాటలో కానీ, నా భాషలో కానీ ఏవైనా తప్పులు, పొరపాటులు ఉంటే మీరు క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. 2 చేతులు జోడించి. మీరిక్కడ బైక్స్ చూశారా అండి? ఎంత రష్, ఎంత ట్రాఫిక్. ఈ ఆలయం చుట్టుముట్టు మొత్తం పార్కింగ్ ఉంటుందండి. ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ వీళ్ళు కష్టపడి ఆలవాళ్ళని చూసినా, ఎవరిని చూసినా చాలా బాధ అనిపిస్తది. చాలా వాళ్ళకి 2 చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తదండి. మీరు ఇక్కడ చాతకానప్పుడు మీకు ఇక్కడ కుకింగ్ పర్సన్స్ కావాలన్నా, మీకు తెలిసిన వాళ్ళు కుకింగ్ లేకపోతే ఇక్కడ వంట వండే వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటి మీకు ఏ రీజనబుల్ ప్రైస్ ఉంటే ఆ రీజనబుల్ ప్రైస్ చేసుకోండి. లేదా మీరు ఫ్యామిలీ తోటి వస్తే మీరే వండుకోండి. చాలా ఎంగేజింగ్ గా బాగుంటుంది. లేదంటే ఇక్కడ మీకు వండే వాళ్ళు ఉంటారు. తర్వాత మీకు ఏమైనా బాసనలు కడగాలన్నా సరే, క్లీనింగ్ చేయాలన్నా సరే ఇక్కడ మీకు క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీకు అటు ఇటు తిరిగి సామాన్లు ఏమైనా తెచ్చి ఇవ్వాలన్నా వాళ్ళు కూడా ఉంటారండి. 100 రూపాయలు, 200, 500, 300, 2000, 3000, 10,000 అంటే ఒక్కొక్క రేటుకి ఒక్కొక్కరు వస్తారండి. సో మీరు చూసి, నేను చెప్తున్నాను కదా, ప్రీ ప్లాన్ చేసుకొని రండి. అండ్ ఎవరికైతే 30 రూమ్లు అని చెప్పానో కిందనేమో 800కు ఒక రూము, మీద పెద్ద రూమ్ ఉంటుంది. అంటే ఒక టెంట్, చిన్న టెంట్ ఉంటుందండి. దాదాపు ఒక్క ఆధార్ కార్డు మీద ఒక్కరికి ఇస్తారు 800 రూపాయలు. 2 ఆధార్ కార్డుల మీద తీసుకుంటే మీకు దాదాపు 50 మందికి సరిపోయేంత వరకు ఇస్తారు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, మీకు లేట్ అయ్యి వచ్చి మీకు ఎటువంటి సౌకర్యం లేదు అంటే 500 రూపాయలు ఇస్తే మీకు ఇక్కడ ఒక టెంట్ వేసి వాళ్ళు ఇస్తారండి. దాదాపు ఒక 5 మంది 10 మంది పడేంత స్థలము. మీరు చూస్తుంది ఇది రథోత్సవం అప్పుడు చాలా ఘనంగా చేస్తారండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు యాటని అమ్మవారికి సమర్పించిన తర్వాత లోపలని నేను మీకు ముందు చూపించినట్టు ఇక్కడ ఆదివారం, మంగళవారం, గురువారం ఈ ఆలయానికి వచ్చారనుకో చాలా పెద్ద లైన్ ఉంటుందండి. యాటని కట్ చేసిన తర్వాత కొయ్యడానికి దాదాపు మాకైతే 3-4 గంటల సమయం పట్టింది. అయినా కొయ్యలేదండి. బయటికి తీసుకుపోయి కోపించారు. బయటిది లోపలికి అలౌ చేయనియరు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వెనుకనే పెద్ద మనకి ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. 10, 20, 30 ఎంతమంది అంటే అంతమంది పట్టే రూమ్స్ కానీ, హాల్స్ కానీ కూడా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదండి, ఇదే ఏసీ రూమ్స్ కానీ, నాన్ ఏసీ రూమ్స్ కానీ 10 నుంచి 20 లేదా 30, 40 మంది పట్టేంత వరకు సౌకర్యం అయితే ఉంది. దానికి రేట్లు ఉంటే ఆ రేట్స్ మీరు మాట్లాడుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇలా బయటి స్థలంలో పడదు, మాకు ఇలా అలా అనుకుంటారో, ఫాష్ అది ఇది అనుకుంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ సైడ్ రూమ్స్ ఉంటాయి, రూమ్స్ తీసుకోండి. ఇక్కడ రూమ్స్ కూడా లేవు, అయిపోయినాయి అంటే మీరు ఇతర స్థలం అంటే ఆలయం చుట్టుముట్టు చాలా మందికి రూమ్లు కానీ, ఇల్లులు కానీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అడగండి, వాళ్ళు ఇస్తారు. బయట ఈ ఆలయం చుట్టుముట్టు ప్రాంతంలో చాలామందికి లైక్ మనకి సెమినార్ లేక, హాల్స్ లేక, పెద్ద హాల్స్ లెక్క, ఇల్లు లెక్క ఉంటాయి. మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు కూడా. మీరు మేక తలకాయ కానీ, కాలు కానీ, కోడిని కానీ కడిగిపించి కట్ చేపియాలంటే ఇక్కడ వీళ్ళు కాల్చి క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారండి. గేటు బయటనే మనం తీసుకున్నాం షెడ్ ఉంది కదా, దాని బయటనే. దాని లోపలికి వెళ్తేనేమో అక్కడ కట్ చేసేది అది ఉంటుందండి. ఈ ఆలయం పక్కనే శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఉంటుందండి. చాలామంది ఈ అమ్మవారి ఆలయానికి పోరు, తెలియదు. నేను మీకు చెప్తున్నాను, అమ్మవారి ఆలయం లెఫ్ట్ సైడే కొంచెం ముందుకు వెళ్తే అంటే ఒక 10 అడుగులు వేస్తే మనకు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది. ఇక్కడ కాళికాదేవిని అనుగ్రహం తీసుకొని వెళ్ళండి. అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం ఉంటే ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు వీరులు, శూరులు, ధనవంతులు, వాళ్ళకు కీర్తి, యశస్సు, శౌర్యం అన్నీ ప్రాప్తిస్తాయండి. అంత పవర్ఫుల్ దేవాలయం, అంత గొప్పని చక్కని తల్లి అండి. మీరు బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు మీరు చూడాల్సిన, విచ్చేయాల్సిన స్థలాలు ఇవి. అండ్ తిరిగి మేమైతే ఇంటికి వెళ్తున్నాము. సో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు వెళ్ళాలనే సంకల్పం ఉంటే ఎలాగైనా వెళ్తారు. దాదాపు రాత్రి 8:30 అవుతుందండి. మీరు ఫ్యామిలీస్ తోటి వస్తే డ్రింకింగ్ లాంటివి అలాంటివి పెట్టుకోకండి. ఫ్యామిలీస్ తోటి రండి, ఎంజాయ్ చేయండి, అమ్మవారిని దర్శించుకోండి, వెళ్ళండి. జై బోలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి జై. జై బోలో శ్రీ బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ తల్లికి జై. నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అమ్మవారి ఆశీస్సులు నిండుగా పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికైతే సంతానం ప్రాప్తి లేదో వారికి అమ్మవారు సంతానం కలిగించాలని కోరుతున్నాను. ఎవరికైతే అప్పుల బాధ ఉందో అమ్మవారికి గట్టెక్కించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి కావాలని కోరుతున్నాను.